నా సొంత ఇల్లు దేవుడు నాకెందుకు ఇవ్వలేదు. బయట పంపిస్తే అవి కూడా వచ్చేసి ఒక 20 పిల్లల దాకా ఉన్నాయండి. అక్కడ వచ్చేసి బయట నుంచి తెచ్చిన పిల్లలే. ఈ పిల్లల ఆనందం అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక నలుగురిని ఏమో కట్టేశారు. ఎందుకు కట్టేశారంటే పొద్దాల మ్యాట్లు అవన్నీ లాగుతున్నారంట, నెట్టిది అదంతా. ఎవరన్నా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చండి. నేను వాళ్ళ ఛానల్ది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు. అంటే మన పిల్లల కోసమే కదా. ఆ గచ్చు గురించి అడుగుతున్నారండి. అండి ఇక్కడ ఇవన్నీ పట్టుకున్న ఏంటని మీరు అనుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డమ్మల్ని అయితే వేరే ప్లేస్కి నేను తీసుకొని వెళ్తున్నా అండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు జరిగినాయి అండి. నేను అన్ని వీడియోలో చెప్పలేకపోతున్నా. ఇక నుంచి నేను ఇంకా పబ్లిక్ చేయదలుచుకోవట్లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. కాకపోతే ఒకటే చెప్తాను, ఇంటి వాన్ రోజులు కాస్త ఎవరు చెప్పిన మాటలు వినుకోకుండా కాస్త మంచి ఏదో చెడు ఏదో అది ఒకటి ఆలోచిస్తే చాలు అని అనుకుంటున్నాను. నేను ఈ చుట్టుపక్కల జనాలు చెప్పే నమ్మకుండా ఉంటే చాలు అనుకుంటున్నా. అది ఒకటే కోరుకుంటున్నా. పైన భగవంతుని కూడా నేను అదే కోరుకుంటున్నా. మన వెనకాల మన శత్రువులు కూడా ఉంటారు కదా. అందుకని ఎవరిని నమ్మమాకండి. మీరు కూడా కాస్త మంచిగా మాట్లాడినా కూడా ఎవరిని నమ్మొద్దు అసలుకి. నేను మోసపోయా మళ్ళీ ఒకసారి అని అనిపిస్తుంది నాకు. వచ్చేసి పిల్లల్ని అయితే నేను వేరే ఊరు తీసుకెళ్తున్నాను అండి. తణుకు దగ్గర ఊరండి. తనకు కూడా ఛానల్ ఉంది. ఆ ఛానల్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. నేనే ఫోన్ చేశానండి తనకు. ఈ యొక్క హెల్ప్ చేస్తావా అని నేను అడిగాను. నేను ఇద్దరు పప్పీస్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి గురించి నేను ఇంకా అడిగేసరికల్లా సరేనక్క అనేసి అన్నది. తను ముందు ఆలోచించుకుంది, తర్వాత చెప్పింది సరేనక్క అనేసి అన్నది. ఇక అప్పుడు నేను తీసుకొని వెళ్ళాల్సి వచ్చిందండి. నా పరిస్థితి ఎలా అంటే నేను రోడ్డు మీదకి వచ్చేలాగా ఉంది నా పరిస్థితి. ఇంకా తప్పనిసరి నేను ఆ పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాను నేను అంతే. కానీ చాలా బాధ వేస్తుంది నాకు కూడా. ఎందుకంటే వాళ్ళు నన్ను వదిలిపెట్టట్లేదు. ఈ క్షణం నాకు సొంత ఇల్లు ఉన్నట్టయితే నిజంగా నా ఇంట్లోనే నేను పెట్టుకునేదాన్నే అనిపించింది. ఆ క్షణం నాకు అలా అనిపించింది. నా సొంత ఇల్లు దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదా అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే కనీసం వీళ్ళిద్దరినైనా సరే నా దగ్గర ఉంచుకునేదాన్నే. నేను అందరికి నేను ఇంటికి తెచ్చుకోలేకపోయినా సరే, ఎందుకంటే వీళ్ళు తల్లిలేని పిల్లలు. ఆ బాధ నాకు తెలుసు. అందుకని కొంచెం బాధ వేసింది. అసలు నాకు వాయిస్ కూడా నాకు ఇవ్వాలని అనిపించట్లేదు. అసలు అలా అనిపిస్తుంది నాకు. నా బాధ భగవంతుడికి తెలియాలనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఇది ఒక నరకలాగా అనిపిస్తుందండి నాకైతే. అది అసలుకి ఎలా నేను తట్టుకోలేకపోతున్నా. నా బాధ ఎలా ఉందంటే ఆ పిల్లలు ఉంటుందా అనిపిస్తుంది. నోరు లేని పిల్లలు కదా, చెప్పుకోలేని బాధ. వాళ్ళు కూడా చాలా బాధపడతా ఉంటారు, చెప్పుకోలేరు. అది నరకం ఎలా ఉంటుంది అలా చూస్తున్నా నేను. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసివ్వండి. ఇక్కడైతే ఇబ్బంది లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పిల్లలందరూ బాగున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక 20 పిల్లల దాకా ఉంటారండి. వీళ్ళ దగ్గర వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఆ పిల్లలు అనుకో, వాళ్ళు కూడా ఉన్నారు. శుభ్రంగా అంతా నీట్గా బాగానే ఉందండి. కాకపోతే అది మట్టి నేల, అందుకని గచ్చు కాదు. లోపల వచ్చేసి ఆ గచ్చుకి ఎవరన్నా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చండి. నేను వాళ్ళ ఛానల్ది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు. అంటే మన పిల్లల కోసమే కదా. ఆ గచ్చు గురించి అడుగుతున్నారండి. నేను కాస్త గచ్చు నీట్గా ఉందనుకో బాగుంటుంది. ఫ్యాన్లు కూడా ఉన్నాయండి. ఇంకొక ఫ్యాన్ కావాలి. అవన్నీ మొత్తం 3 రూమ్స్ కదా. పెద్దోళ్ళు ఒక రూమ్లోని, వేరే చిన్నపిల్ల అలా పెట్టారండి. ఇంకో రూమ్లో ఫ్యాన్ లేదు, టేబుల్ ఫ్యాను. అదొకటి. ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్ నేను స్క్రీన్ మీద ఇస్తా, సపోర్ట్ చేయొచ్చండి. ఎందుకంటే బయట పంపిస్తే అవి కూడా వచ్చేసి ఒక 20 పిల్లల దాకా ఉన్నాయండి. అక్కడ వచ్చేసి బయట నుంచి తెచ్చిన పిల్లలే. వాళ్ళు కాస్త వదిలేసిన పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి వదిలేశారండి. నేను వాళ్ళని ఎందుకు నేను నమ్మానంటే, నేను రియల్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. కాస్త కొంచెం భయం అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ నేను బ్లాక్ కమిషన్లో మోసపోయా కదా ఇక్కడ ఏలూరు దగ్గర. ఆ తర్వాత కదా నేను మేరీ మేడంకి ఇచ్చింది. ఆ మేడం కడుని బట్టి కాస్త నేను ప్రశాంతంగా ఉండగలి కదా. అలాగే ఇక్కడ ఏదైనా జరిగింది అని భయం వేసింది నాకు. కానీ నిజంగా చెప్తున్నా, మనం ఎలా ముట్టుకొని ఎలా చేస్తామో వాళ్ళు కూడా అలాగే పిల్లలు ముట్టుకోవటం కానీ అలా చూసుకుంటున్నారు. పెద్ద ఆయన వచ్చేసి ఎల్లో కలర్ టీషర్ట్ ఆయన వచ్చేసి, ఆ పాప వచ్చేసి నైట్ కూడా అక్కడే పడుకుంటాడు షట్టర్ దగ్గరే. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆ షట్టర్ వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళదంట అది. ఆ షట్టర్ తీసుకుంది వాళ్ళు వచ్చేసి. అది కోళ్ళ పవరు లాగా ఉన్నదాన్ని వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళ దగ్గర అన్నం పెట్టేటప్పుడు పిల్లలకి వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకొని తెచ్చుకున్నారండి. మీరు చూసే ఉండొచ్చు ఆ వీడియోలోని. మంచాలు అవన్నీ ఉన్నాయి. మామూలుగా మంచాలు తీసుకొచ్చి చేశారు ఒక 3. అందుకని ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన పిల్లలకి
అరుస్తున్నారని చెప్పేసి ఆ స్టాండ్లో పెట్టేశారు కూసేపు. అంటే వాళ్ళు కొంచెం డల్గా ఉన్నారని చెప్పేసి మేము తర్వాత చూసుకుంటాం అక్క అనే చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్నైతే నేనైతే నమ్మానండి. ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చూసే విధానం నాకు నచ్చింది. పిల్లలందరూ బాగానే ఉన్నారు, వీక్గా అలా ఏం లేదు, పిల్లలందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. నేను కూడా పెయిల్ పౌడర్ అయి తీసుకెళ్ళా కానీ ఇంకా స్ప్రే అయి తీసుకెళ్ళలేదు. స్ప్రే నాకు దొరకలేదు, అది కూడా నేను కొని పంపిస్తానండి వాళ్ళకి వచ్చేసి. ఎందుకంటే నేను ఈ పిల్లల ఆనందం అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక నలుగురిని ఏమో కట్టేశారు. ఎందుకు కట్టేశారంటే పొద్దాల ఆ మ్యాట్లు అవన్నీ లాగుతున్నారంట నెట్టిది అదంతా, అందుకని వాళ్ళని కట్టేశారు. తక్కిన వాళ్ళందరూ అలా ఫ్రీగానే తిరుగుతున్నారండి వాళ్ళకి నచ్చినట్టు. వాళ్ళకి మంచాలు ఉన్నాయి, మంచం పక్కనే కట్టేసినా సరే వాళ్ళు మంచం ఎక్కి పడుకుంటారండి, ఇబ్బంది లేదు. ఫ్యాన్లు ఉన్నాయి వాళ్ళకి, అంతా బాగుంది. కాకపోతే కింద గచ్చు వరకే బాగాలేదు కాబట్టి మట్టి నేల కాబట్టి ఆ గచ్చు కూడా ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇంకో ఫ్యాన్ ఒకటి తక్కువైంది వాళ్ళకి వచ్చేసి. పెడిగ్రీ కూడా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళు చూసుకునే విధానం నాకు బాగా నచ్చింది. వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా బాగా చూసుకుని, చిన్న అబ్బాయి కానీ అంటే అందరూ బాగానే సపోర్ట్ చేస్తారు. తనకు వచ్చేసి ఇబ్బంది లేదు. అంటే వాళ్ళోళ్ళు ఇంకా కొడుకులు దగ్గరుండి అలా చేయబట్టే కదా తను అంత 20 మందిని అలా షట్టర్లా పెట్టుకొని మెయింటైన్ చేస్తుందంటే. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానండి. నేను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా పిల్లలు ఉన్నారు, అది కూడా మీరు చూద్దరు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అసలు ఆనందం ఎక్కువైపోతుంది. ఒక రూమ్లో వచ్చి చిన్నోళ్ళు, ఒక రూమ్లో వచ్చి పెద్దోళ్ళు అలా ఉన్నారు కదా. మళ్ళీ నేను చిన్నపిల్లల కాడికి వచ్చాను. ఈ చిన్నపిల్లల కాడే నేను తీసుకెళ్ళి పిల్లల్ని అక్కడ వదులుతారు, వాళ్ళతో కలిసిపోతారు. ఒక్కరోజు కొంచెం డల్గా ఉంటారు లెక్క, మేము చూసుకుంటూ మా బాగానే అలవాటు అయిపోతారు. ఎంత కొత్త పప్పి వచ్చినా సరే మాకు అలవాటు అయిపోద్ది అన్నారు. ఈ పిల్లలేనండి ఇంటి దగ్గర అన్ని ల్యాబులేనండి, ల్యాబ్ పిల్లలే. అందరు నలుగురు ఉన్నారు. ఒక ఆమె అయితే అచ్చం హనమ్మలాగానే అనిపించింది నాకు, హనమ్మని చూసినట్టే ఉంది. ఇంకా నాకు అసలు వాళ్ళు మామూలుగా ఆట ఆడించలేంటే అంతమందిని వాళ్ళదంటే సొంత ఇల్లేలండి, ఇబ్బంది లేదు. పక్కన వాళ్ళు కూడా ఏమీ అనరంట వాళ్ళని వచ్చేసి అరుస్తున్నారు చేస్తున్నారని కూడా. అందుకని వాళ్ళు అంత ఫ్రీగా ఉన్నారు. 4 పప్పీస్ ఉన్నాయండి ల్యాబ్లు వచ్చేసి, బాగున్నాయి పిల్లలు.